ఇక వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డుదారులకు కూడా సన్న బియ్యం ఇయ్యనున్నది తెలంగాణ సర్కారు. మే 25 నుంచి లబ్ధిదారుల సెల్ ఫోన్లకు మెసేజ్ వస్తాయి. కొత్త రేషన్ కార్డుదారులకు, కొత్తగా పేరు చేర్చుకున్నోళ్లకి, అంటే కొత్తగా 13 లక్షల మందికి సన్న బియ్యం ఇస్తాంది. మొత్తం కలిపి ప్రతి నెల 3,20,00,000 మందికి సన్న బియ్యం ఇస్తాంది రేవంత్ సర్కార్. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు, ఫార్ములా ఈ రేసు, ధరణి, ఢిల్లీ లిక్కరు ఇట్లా మస్తు స్కామ్లు చేయడంతో పాటు ఫోన్ ట్యాపింగ్ లాంటి గలీజ్ పనులు చేసిన బీఆర్ఎస్ మరో స్కామ్ కూడా చేసిందుల్లా. గదే జీఎస్టీ స్కామ్. పబ్లిక్ నుంచి పన్నులు వసూలు చేసిన డబ్బును సర్కారుకు జమ చేయలే. ఇట్లా 3,000 కోట్లు బొక్కిండ్రట కేసీఆర్ అండుకో. తెలంగాణలో అకాల వర్షాలు పడుతున్నందున రైతులు నష్టపోకుండా చూసుకోవాలని సీఎం సార్ చెప్పిండట. ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వేగంగా ధాన్యం సేకరించి మిల్లులకు దోలాలని చెప్పిండ్రు. కలెక్టర్లతో సమీక్ష చేసిండు సీఎం సాబు. వైద్య సిబ్బందిని, ఎన్డీఆర్ఎఫ్ టీంలను కూడా సిద్ధంగా ఉండాలని ఆదేశించిందట మన తెలంగాణ సీఎం రేవంత్ అన్న. గ్రామ పంచాయతీలో ఎన్నాళ్ల నుంచో పెండింగ్ లో ఉన్న 9,990 బిల్లులను ఒక్కరోజే క్లియర్ చేసింది తెలంగాణ సర్కారు. 2024 ఆగస్టు వరకు పెండింగ్ లో ఉన్న 10 లక్షల లోపు ఉన్న బిల్లులను మొత్తం ఇచ్చేసింది. అందుకు 153 కోట్లను విడుదల చేసే, ఇక 85 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ను కూడా రిలీజ్ చేసింది తెలంగాణ సర్కార్. మే 18న గుల్జార్ హౌస్ ప్రమాదంలో 18 మంది చనిపోయిన ఘటనకు కారణంపై దర్యాప్తు కమిటీ ప్రాథమిక నివేదిక ఇచ్చిందట. మబ్బుల్లా 4:30కే దుకాణానికి ఉన్న లైట్ బోర్డులా షార్ట్ సర్క్యూట్ అయి మంటలొస్తే ఆ మంటలు ఆర్పేందుకు గంటసేపు ఆ ఫ్యామిలీ తన్నులాడింది. అయినా కంట్రోల్ కాలే. దీంతో పై అంతస్తుకు పోయి లాకేసుకుర్రు. 6 గంటలు దాటింగనే అధికారులకు సమాచారం వచ్చింది. అప్పటికే ఆలస్యమైపాయే. షార్ట్ సర్క్యూట్ అయిన వెంటనే ఫైర్ ఇంజిన్ కి సమాచారం ఇచ్చుంటే ఒక్క ప్రాణం కూడా పోయేది కాదని చెప్పిర్రు మన ఫైర్ డీజీ నాగిరెడ్డి అన్న.